ఈ రోజు ఈ ప్రభుత్వం చూస్తుంటే నాకు ఒక విషయం అర్థమైంది. జగన్ పని అయిపోయింది. ఇది నేను చెప్తాం కాదు, వైకాపా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలే చెప్తున్నారు. ఎన్నికల ముందల 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీ మెడ వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు. ప్రజలు 31 ఎంపీలు ఇచ్చారు. ఆ 31 ఎంపీలు తీసుకెళ్లి కేసుల మాఫీ కోసం కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టిన వ్యక్తి ఈ జగన్. అందుకే ఎంపీల్లో కూడా జగన్ పైన నమ్మకం కోల్పోయారు. మొన్న జగన్ ఢిల్లీకి వెళ్తే 31 మందిలో కేవలం 6 జగన్ వెనక వెళ్లే పరిస్థితి వచ్చింది. అక్కడ ఢిల్లీలో ఉన్న వైకాపా ఎంపీలు కూడా బాయ్ బాయ్ జగన్ చెప్పే పరిస్థితి మనందరం చూసాం. ఎన్నికల ముందర పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు గెలిపించండి, వారంలో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. 151 సీట్లు గెలిచాడు. 4 సంవత్సరాలు 10 నెలలైంది. ఆ సిపిఎస్ రద్దు కాదు కదా, ఉద్యోగస్తులు మాయం చేసి జీపీఎస్ తీసుకొచ్చాడు, రివర్స్ ఫిట్మెంట్ తీసుకొస్తాడు. ఇది చూసి ఎమ్మెల్యేలు కూడా బాయ్ బాయ్ జగన్ చెప్పే పరిస్థితి ఈ రోజు మనందరం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. జగన్ ఈ రోజు ప్రపంచంలో ఎక్కడ లేని కొత్త పథకం తీసుకొచ్చాడు. ఆ పథకం పేరే ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్. ఏంటది? ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్. ఒకడింటిలో చెత్త తీసుకొచ్చి పక్కనింటోడు ముందర వేస్తే అది బంగారం అవుతుందా? అలాంటిది ముఖ్యమంత్రి గారే, ఈ జగనే ఈ ఎమ్మెల్యే చెత్త, కానీ ఈ నియోజకవర్గంలో కాదు పక్క నియోజకవర్గంలో పెడితే బంగారం అయిపోతాడంట. అంటే చూడండి ఈ రోజు ఎలా ప్రజల్ని మోసం చేస్తున్నాడో ఈ జగన్. ఇక్కడున్న ప్రజలందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే ఈ ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ కార్యక్రమం ప్రారంభించాడో ఆ రోజే జగన్ ఓటుమి ఒప్పుకున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నా, బాబాయిని చంపింది ఎవరబ్బా? బాబాయిని చంపింది ఎవరు? పిన్ని తాలిబొట్టు తెంపింది ఎవరు? అబ్బాయే బాబాయిని చంపేశాడు, అబ్బాయే పిన్ని తాలిబొట్టు తెంపాడు. ఇది ఎవరు రక్త చరిత్ర? జగనాసుడ రక్త చరిత్ర. ఎన్నికల ముందల ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారే చంపారన్నారు. ఈ రోజు ఛార్జ్ షీట్ లో ఏ8 ఎవరు? సొంత బంధు వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ అవినాష్ రెడ్డి. ఇంకా రేపో మాపో A9 లో జగన్ పేరు కూడా రాబోతుంది. ఇప్పుడు మీ అందరికీ చిన్న క్విజ్ పెడతా, రెడీనా సమాధానం చెప్పేదానికి? జగన్ రోజు ఏం తాగుతాడు? బూమ్ బూమా, ప్రెసిడెంట్ మెడలా, ఆంధ్ర గోల్డా, ప్రజల రక్తమా? ఏం తాగుతాడు? చేతులెత్తి చూపించండి. ప్రజల రక్తం. ఈరోజు క్వార్టర్ బాటిల్ తాగే వ్యక్తి దగ్గర నుంచి ప్రతిరోజు 25 రూపాయలు జే ట్యాక్స్ కట్టించుకుంటున్నాడు. ఇది ప్రభుత్వ పన్ను కాదండి, ఇది ముఖ్యమంత్రి గారు వేసే సెల్ఫ్ పన్ను, జగన్ పన్ను, జే ట్యాక్స్. ఇది నేరుగా ఆయన జోబులోకి వెళ్తుంది. అంటే సంవత్సరానికి 9,000 రూపాయలు, 5 సంవత్సరాలు 45,000 రూపాయలు జే ట్యాక్స్ ద్వారా వసూలు చేస్తున్నాడు. ఈరోజు ఆ ముందు చూస్తే విషం కనే ప్రమాదం. నేను ఒక బాటిల్ ల్యాబ్కు పంపించి టెస్ట్ చేపించా. అక్కడ అధికారులు ఏం చెప్పారో తెలుసా? పంట పొలాల్లో పురుగు మందు కొడితే పురుగు సస్తుందో తెలియదు, కానీ ఇది కానీ కొడితే పురుగులన్నీ పారిపోతాయి అని చెప్పారు. అలాంటి మందు అమ్ముతున్నాడు. ఏమ్మా ఎన్నికల ముందల ఏం చెప్పాడు? 2019 ముందల ఏం చెప్పాడు? సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే వచ్చి ఓట్లు అడుగుతా అన్నాడు. మద్యపాన నిషేధం జరిగిందా? జరిగిందా? మద్యం తయారు చేసేది ఆయనే, బాటల్లో నింపేది ఆయనే, అమ్మిచ్చేది కూడా ఆయనే. ప్రతి షాప్ కి టార్గెట్ ఇచ్చి వైకాపా నాయకుల ద్వారా ఈ రోజు మద్యం అమ్మిస్తున్నాడు. ఈ జగన్ చూస్తే నాకు ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. ఏంటది? కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఈ జగన్ కి 2 బట్టలు ఉన్నాయమ్మా. మీ కంపడే ఒక బటన్, అది బులుగు బటన్, కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంటుంది తల్లి. బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, 10 రూపాయలు అకౌంట్ లో పడుతుంది. అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కుతాడు, 100 రూపాయలు ఉష్ పోతుంది. ఎలా పోతుందో కూడా చెప్పాలి కదా. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు.
ఇంటి పన్ను, చెత్త పన్ను, రేపమాప ఇంట్లో కుక్కుంటే కుక్క పైన కూడా పన్నేస్తాడు ఈ జగన్. వాలంటీర్ వాసు రేపమాప ఇంటికి వస్తాడమ్మా గొట్టం పట్టుకొచ్చి ఇలా ఉఫ్ అని ఊదమంటాడు. ఊదత్తలి ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నారా అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ జగన్. గ్యాస్ ధర పెంచాడు, పెట్రోల్ ధర పెంచాడు, డీజిల్ ధర కూడా పెంచి ప్రజల్ని పీడిస్తున్నాడు ఈ జగన్. ఇంకా కట్టింగ్ మాస్టర్ అని చెప్పా కదా, అన్న క్యాంటీన్ కట్, పండగ కానుకల కట్, ప్రమాద బీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, 6 లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్, ఇట్లా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. ఇక్కడున్న కార్యకర్తలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమమే పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చారు. అదేవిధంగా మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఏకంగా దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. డ్వాక్రా సంఘాలు బాబు గారు ఏర్పాటు చేశారు. మొన్న ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రన్న బీమా, అన్న క్యాంటీన్, పెళ్లి కానుక, విదేశీ విద్య, ఇట్లా దాదాపు 100 సంక్షేమ కార్యక్రమాలు మన కోసం తీసుకొచ్చారు. ఈ రోజు వాలంటీర్ వాసు ఇంటింటికి వెళ్ళి చెప్తున్నాడు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తారని. మన పైన ఒక పవిత్రమైన బాధ్యత ఉంది, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. మనం గతంలో చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. నేను 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకున్నా.